ఓకే అండి, రైట్ అండి. మరి ఈ దశకు సంబంధించి మనతో పాటు ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి సుజాత గారు. సుజాత గారు నమస్తే అండి. సుజాత గారు, ఇప్పుడు మనం అంటే పార్టీలోకి వలసలు చేరికలు వీటి గురించి మాట్లాడుకుంటున్నాము. అయితే దీనికి ముందు మనకు అడుసుమల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు, వాళ్ళని ఎక్కువగా నమ్మారు. అంటే స్థానిక నేతల కంటే నాయకుల కంటే వాళ్ళని ఎక్కువగా నమ్ముకున్నారు. కానీ ఎన్నికల వేళ అది ఆయనకి రివర్స్ అయ్యే అవకాశాలు కొంచెం కొంచెం కనిపిస్తున్నాయి అంటున్నారు. మీరు మరి దీనికి మీరేం చెప్తారండి? ఈరోజు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అనేటువంటి ఒక సామెత ఉంటుంది కదండి, దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా పాటించారు. ఒక 10 రోజుల క్రితం ఈసీ ద్వారా వాలంటీర్లు ఎవరూ కూడా పెన్షన్ పంచడానికి వీల్లేదు అని వృద్ధుల్ని పాపం ఎంత ఎండలో వాళ్ళని అవస్థల పాలు చేశారనేటువంటిది మనం చూసాం. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ తీసుకోలేక, వాలంటీర్లు వాళ్ళకి దగ్గర లేక, పెన్షన్లు అందించలేక వాళ్ళు ఎంతగానో ఇబ్బంది పడ్డారు. సో ఆ ఇబ్బంది పడినటువంటి ప్రతి వృద్ధుడు వృద్ధురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా తిట్టారు, ఏ విధంగా శాపనార్థాలు పెట్టారు అనేటువంటిది చూసాం మనం మీడియా ముఖంగా. ఈరోజు అది బూమ్రాంగ్ అయిపోయి వృద్ధులు ఎవరు కూడా సీనియర్ సిటిజన్స్ తెలుగుదేశం పార్టీకి లేకపోతే తెలుగుదేశం కూటమికి ఈరోజు ఓటు వేసే పరిస్థితి లేదు. సో ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా ప్రజలతో మమేకమయ్యారు. ఈ వ్యవస్థని, ఈ సైన్యాన్ని నెలకొల్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వ్యవస్థని ఎన్ని రకాలుగా హ్యూమిలియేట్ చేశారు, ఎన్ని రకాలుగా అవమానపరిచారు. వీళ్ళని మూటలు మోస్తున్నారన్నారు, లేకపోతే ఆడవాళ్ళు మగవాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు తలుపులు కొడతారని చెప్పేసి మాట్లాడారు, హ్యూమన్ ట్రాఫికింగ్ అని మాట్లాడారు. ఎన్నో రకాల అవమానాల్ని గురి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అది బూమ్రాంగ్ అయ్యేపాటికి రేపు ఆయనకి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్లు పడవని ఈరోజు 10,000 రూపాయలు మేము పెంచుతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉగాది సందర్భంగా ఆయన చేసినటువంటి పనికి చేతులు కాల్చుకొని ఈరోజు ఆకులు పట్టుకునేటువంటి పరిస్థితికి ఉగాది రోజు తీసుకొచ్చారు. మామిడి ఆకులు కట్టుకునేటువంటి రోజున ఈరోజు ఆకులు పట్టుకునేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. ఆకులు చల్లదనాన్ని ఇస్తాయేమో టీడీపీకి అంటున్నారు కదండి. మరి ఆకులు చల్లదనాన్ని ఇస్తాయో లేకపోతే తగలబడతాయో ఎండుటాకుల్లాగా చూద్దాం రేపు రిజల్ట్ అయితే. కానీ ఈ రోజు కనిపిస్తున్నది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థని ఇన్ని రోజులు మీరు ఎన్నో రకాల అవమానపరిచి వాళ్ళని చిన్న పిల్లలు వాళ్ళు కూడా అందరూ కూడా 20 ఏళ్ల వయసు పిల్లలు 50 ఏళ్ళకి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కుటుంబ సభ్యుల్లాగా మమేకమై వాళ్ళకి సంక్షేమ పథకాలు అయితేనేమి, పెన్షన్ అయితేనేమి, వాళ్ళకి ప్రజలకి చాలా చేరువయ్యారు. కాబట్టి సుజాత గారు, మీరు అన్నది ఓకే, దాన్ని మనం కాదన్నా పక్కన పెడదాం. కానీ స్థానిక నాయకత్వం దీనివల్ల నిర్వీర్యం అయిపోయింది. సర్పంచులు కావచ్చు, లేకపోతే ఎంపీటీసీలో, జడ్పీటీసీలో, లేకపోతే స్థానిక వార్డు మెంబర్స్ కావచ్చు, వీళ్ళందరూ అంటే ప్రజలకి వాళ్ళకి మధ్య దూరం చాలా పెరిగిపోయింది. వాళ్ళ చేతిలో అధికారాలు లేవు, వాళ్ళకి ఇవ్వడానికి పథకాలు లేవు, ఏమీ లేకుండా స్థానిక నాయకత్వం ఎమ్మెల్యే ఇంక్లూడింగ్ చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా చాలా అసంతృప్తిని వ్యక్తం చేసే సందర్భాలు ఉన్నాయండి. దీన్ని మరి మీరు ఏ రకంగా చూస్తారు? సారీ, ఎవరు చెప్పారండి? స్థానిక సంస్థలు అసలు ఎమ్మెల్యేలు పెట్టడం ఎందుకు? అసలు ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే ఈ రోజు అదే పనిగా అసంతృప్తి ఎందుకు వస్తుంది? ఎమ్మెల్యే సీటు ఏదైతే ఎమ్మెల్యేగా నిలబడినటువంటి వ్యక్తి, స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు నిర్వీర్యమైపోయినప్పుడు అసలు ఎమ్మెల్యే సీట్లు తీసుకోవడానికి జనాలు ఎలా వస్తారండి? నాయకులు ఎలా ముందుకు వస్తారు? ఈ రోజు ఒక ఎమ్మెల్యే సీటు కోసం దాదాపు 10 మంది పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? మీరన్న మాటే నేను అడుగుతున్నాను. మీరు స్థానికంగా ఎమ్మెల్యే నిర్వీర్యం అయిపోతే ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, ఆయన నాయకత్వం కానీ అక్కడ అవసరం లేదు, వాలంటీరే అన్నీ ఇస్తారు అనుకుంటే అసలు ఎమ్మెల్యేని పెట్టవలసినటువంటి అవసరం ఏంటి? కానీ ఎమ్మెల్యేలు 10 మంది, ఒక్కొక్క నియోజకవర్గానికి 10 మంది పోటీ స్థానిక నాయకత్వం గురించి మాట్లాడదాం. మరి సర్పంచులు వాళ్ళ విషయానికి వస్తే ఏం చెప్తారండి మీరు? సర్పంచులు ఏ వ్యవస్థ కూడా నిర్వీర్యం అవ్వలేదండి. వాలంటీర్ వ్యవస్థ అనేది జస్ట్ సరఫరా అనేది చాలా ట్రాన్స్పరెంట్ గా, ఎక్కడైతే మీరు
జన్మభూమి కమిటీలు ఏవైతే ప్రజల్ని పీల్చి పిప్పి చేసినాయో జన్మభూమి కమిటీలని చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి వాళ్ళు పెన్షన్ కి లంచం తీసుకున్నారు, వైట్ రేషన్ కార్డుకి లంచం తీసుకున్నారు, అదే విధంగా స్కూల్ యూనిఫామ్లకి లంచం తీసుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రోజు మేము పెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఈ రోజు ఎవ్వరూ దాని మీద చేయడానికి లేకుండా తయారైంది. కానీ మరి విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళు కూడా కూటమి కూడా ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ మేము కంటిన్యూ చేస్తాం, అలాగే 10,000 రూపాయలు దాన్ని వాళ్ళకి వేతనంగా ఇస్తాం అన్నదాన్ని కొంతమంది స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారండి. రైట్.